ఒకవేళ 2029లో జరిగే ఎలక్షన్స్ ఇప్పుడే జరిగితే ఏ పార్టీ పోని ఏ లీడర్ గెలిచే అవకాశం ఉందంటారు? ఐదర్ చంద్రబాబు నాయుడు లేదా జగన్ లేదా పవన్ కళ్యాణ్ ఏమన్నా మళ్ళీ కూటమితోనే ఉంటాడా లేకపోతే సపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ఎలా ఉందంటే నేనేదో అక్కడికి వెళ్ళి కూర్చుని అన్ని చూస్తూ మాట్లాడుతున్నట్టు తప్ప రాజకీయ ప్రశ్న జాతక ప్రకారం చెప్పేది ఏంటంటే జాతక ప్రకారం ఈ కూటమి కలిసి ఉన్నంత కాలం, ఎందుకంటే బీజేపీ యొక్క జాతకం మన దగ్గర ఉంది, మోదీ గారి జాతకం ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారిది, అలాగే మనం చంద్రబాబు నాయుడు గారి జాతకం కూడా ఇంతకుముందు చూసి చెప్పాం. ఈ 3 జాతకాలతో కలిసి ఉన్న ఈ కూటమి ఏదైతే ఉందో ఉన్నంత కాలము ఆంధ్ర రాష్ట్రానికి ఒక డెవలప్మెంటే జరుగుతుంది. కొంచెం స్లోగా అవుతుంది, ఎస్టాబ్లిష్ అవ్వడం కొంచెం టైం పట్టినప్పటికీ కూడా డెఫినెట్గా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. యాజ్ ఎ సింగిల్ మ్యాన్ అంటే ఈ మూడింటిని భేదించి అంటే ముగ్గురు విడిపోయే పరిస్థితి ఏర్పడితే మాత్రం 100% జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎదుర్కొనే శక్తి ఉండదు. ఈజ్ గోయింగ్ టు బి లీడర్. ఈ ముగ్గురు కలిసినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి యొక్క వ్యవస్థగా ఒక వ్యవస్థను పూర్తిగా మార్చాలని నేషనల్ లెవెల్లో అని బీజేపీ పార్టీ అనుకుంటుంది. ప్రతి రాష్ట్రంలో డెవలప్మెంట్ మనం చూస్తున్నాం చేసే. అస్సాంలో చూడండి, వెస్ట్ బెంగాల్లో చూడండి, డిసైడ్ అయ్యి ముందుకు వెళ్తున్న వాళ్ళు అలాగా. అలాగే ఏ రాష్ట్రం తీసుకోండి మీరు, అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 70% వాళ్ళు టోటల్లీ ఆక్యుపైడ్. ఎలా ఆక్యుపైడ్ అవుతుందంటే చేసే పనులు బట్టి ఆక్యుపై అవుతున్నారు. నేషనల్ లెవెల్లో డెవలప్మెంట్స్ అని చూపిస్తున్నారు. సో అదేవిధంగా ఎప్పుడైతే మనం చూస్తామో ముగ్గురు కలిసి ఉండడం అయితే కూటమి ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా వీళ్ళని ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కూడా పాలన చేసే అవకాశం ఉంది ఇది కంటిన్యూ అయితే. కానీ ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పినట్టుగా కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయని చెప్పి నవంబర్, డిసెంబర్, జనవరి ఎలాగ ఉందో అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఇలాంటి కారణాలప్పుడు కానీ ఇవి భేదాలు లేకుండా ప్రశాంతంగా వాళ్ళ జీవన విధానం అంటే రాష్ట్రాన్ని కానీ అవకాశాలు ఉన్నాయంటారు. ఉన్నది కలిసి ఉండడం ఉంటుంది, విభేదాలు ఉంటాయి, కలిసి ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు చేసే కొన్ని పనులు ఏదంటుంటారు అంటే ప్రభుత్వ తరఫు నుండి కొన్ని పనులు చేసే దాంట్లోని కొన్ని తప్పిదాలు జరుగుతాయి. ముగ్గురు కలిసి ఉన్నా తప్పిదాలు పడతాయి. మీరు ఇప్పుడు ప్రశ్న వేశారు, ఆంధ్ర రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు అడుగుంటుండగా ఈ యాక్సిడెంట్లు జరిగాయి ఏంటి అని. మరి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఉన్నట్టే కదా అక్కడ. అలాగే అలా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా మీరు నింద వెయ్యాలి కదా. మీరు అక్కనైతే మీరు చంద్రబాబు నాయుడు గారికి నింద వేస్తున్నారు. అలాగైతే అంటే ఇది కూటమి ప్రభుత్వంలోని ఒకరు ఇండివిజువల్గా మనం నింద వేయడానికి అవకాశం. అపోహలు అనుకుంటున్నారు కానీ ఈ అపోహలు ఏమి కరెక్ట్ కాదండి. బికాజ్ ఇది ఒక బేస్డ్ ఆన్ టెక్నికల్గా లాజిస్టిక్గా వాళ్ళు ఆలోచించి ఈ కూటమిని ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నారు, ప్రగతి పదంతో ముందుకెళ్లాలని ఆలోచన చేసిన వ్యవహారం ఇది. సో అయితే ఇక్కడ ఒకటి క్రాస్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం చర్చించుకున్నాం కదా చంద్రబాబు నాయుడుది 2029 ఎలక్షన్స్ ఇప్పటికిప్పుడు జరిగితే అవి ఎవరు గెలుస్తారంటే కూటమి ఉంటే కూటమి గెలుస్తారు మీరు అంటున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు జాతక ప్రకారం ఇటు జగన్ జాతక ప్రకారం ఇద్దరిలో ది బెస్ట్ జాతకం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిది? మీ ప్రశ్నకి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తున్నానండి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని పక్కన పెడితే ఆయన జాతకం కూడా ఇక్కడ ఉంది. కానీ ఒక బుధ మహాదశ జరుగుతుంది. ఏదైనా ఆ జాతకానికి కమింగ్ ఫస్ట్ 8 years అంటే కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎదుగుతున్న జాతకం. అది ఆల్మోస్ట్ ఈయన 75 years క్రాస్ అయిపోయిన తర్వాత యోగాలన్నీ అయిపోతున్నాయి, ఒకటి అయిపోతున్నాయి. కాబట్టి యోగాలన్నీ అయిపోతున్నాయి అంటే జీవితంలో ఎన్ని యోగాలు అన్నారు ఆయన జాతకంలోని, అన్ని యోగాలు ఒకటి అయిపోతున్నాయి. సో ఈ అయిపోతున్న స్థితిలో ఆయన ఉన్నారు, ఈయన ఎదుగుతున్న స్థితిలో ఉన్నారు. సో రెండింటి చాలా వ్యత్యాసం ఉంది. 40 ఏళ్ళు వ్యత్యాసం ఉంది ఇద్దరి మధ్య ఆల్మోస్ట్. సో మనం అలా కంపేర్ చేయడానికి లేదు. కానీ స్ట్రాంగ్గా ముందు కాలంలో స్ట్రాంగ్ అయ్యే అవకాశం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్గా స్ట్రాంగే. బట్ ఏంటంటే ఈ కూటమి అనేది వెళ్తున్నంతకాలం రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బాబు గారి జాతకం ఇండివిజువల్గా చూసేటప్పుడు కూడా కొంతకాలం అంటే ఆల్మోస్ట్ ఈ సంవత్సరం దాటిన 2027 మే తర్వాత కూడా కొంత బలహీనపడే అవకాశం ఉంది. ఇండివిజువల్గా ఆయనే ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆయనే తెలుగుదేశం మొత్తం రాష్ట్రంగా పాలిస్తున్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఆయన బలహీనపడినప్పుడు రాష్ట్రంలో కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అప్పుడు ఎదుర్కొనే శక్తి ఆయనకి, అపోజిషన్కి ఎదుర్కొనే శక్తి ఆయనకు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు. కూటమి ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది. కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోగలిగితే ఎక్స్టెన్షన్ ఆఫ్ అనదర్ 5 years కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తాను.